ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. వారం నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న నాలా చట్టం రద్దు బిల్లు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ, యూనివర్సిటీల చట్ట సవరణ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల చట్ట సవరణ, మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక హామీలైన సూపర్ 6 అమలు, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, దివ్యాంగుల పెన్షన్లు, సదరం సర్టిఫికేట్ల జారీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించాలని భావిస్తోంది. అదే సమయంలో జీఎస్టీ స్లాబుల మార్పు వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష, యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేశాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి